అందరికీ వందనాలండి. నెహెమ్యా గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనము. అటు తరువాత అర్తాహషస్త రాజు ఏలుబడి కాలమున 25వ సంవత్సరములో నీసాను మాసమందు రాజు ద్రాక్షారసము త్రాగవలెనని చూచుచుండగా నేను ద్రాక్షారసము తీసుకొని రాజునకు అందించితిని. అంతకు పూర్వము నేనెన్నడను అతని ఎదుట విచారముగా ఉండలేదు. 2వ వచనము. కాగా రాజు, నీకు వ్యాధి లేదు కదా, నీ ముఖము విచారముగా ఉన్నదేమి? నీ హృదయ దుఃఖము చేతనే అది కలిగినదని నాతో అనగా, నేను మిగుల భయపడి రాజు చిరంజీవి అగునుగాక, నా పితరుల సమాధుల నుండు పట్టణము పాడైపోయి దాని గుమ్మములను అగ్ని చేత కాల్చబడి ఉండగా నాకు దుఃఖము ముఖము లేకపోవునా అని రాజుతో అంటిని. 4వ వచనం. అప్పుడు రాజు, ఏమి కావలసి నీవు మనవి చేయుచున్నావని నన్నడుగగా, నేను ఆకాశమందుల దేవునికి ప్రార్థన చేసి రాజుతో, నీ సముఖమందు నేను దయ పొందిన ఎడల నా పితరుల సమాధులుండు పట్టణమును తిరిగి కట్టునట్లుగా నన్ను యూదా దేశమునకు పంపుడని వేడుకొనుచున్నానని నేను మనవి చేసితిని. 6వ వచనము. అందుకు రాజు, రాణి తన యొద్ద కూర్చుని ఉండగా, నీ ప్రయాణము ఎన్ని దినములు పట్టును? నీవు ఎప్పుడు తిరిగి వచ్చేదవని అడిగెను. నేను ఇంతకాలమని చెప్పినప్పుడు రాజు నన్ను పంపుటకు చిత్తము గలవాడాయెను. ఇదియుగాక రాజుతో నేనిట్లంటిని, రాజునకు అనుకూలమైతే యూదాదేశమును నేను చేరు వరకు నన్ను దాటించున్నట్లుగా నది అవతల ఉన్న అధికారులకు తాకీదులను, పట్టణ ప్రాకారమునకు మందిరముతో సంబంధించిన కోట గుమ్మములకును, నేను ప్రవేశింపబోవు ఇంటికిని దూలములు మ్రానులు ఇచ్చునట్లుగా రాజుగారి అడవులను కాయు ఆసాపునకు ఒక తాకీదును ఇయుడని అడిగితిని. అలాగు నాకు తోడుగా ఉండి నాకు కృపచూపుచున్న నా దేవుని కరుణా హస్తము కొలది రాజు నా మనవి ఆలకించెను. తరువాత నేను నది అవతలనున్న అధికారుల యొద్దకు వచ్చి వారికి రాజు యొక్క తాకీదులను అప్పగించితిని. రాజు నాతో కూడా సేనాధిపతులను గుర్రపు రౌతులను పంపించెను. 10వ వచనము. హోరోనీయుడైన సన్బల్లాటును, అమ్మోనీయుడైన టోబియా అను దాసుడును, ఇశ్రాయేలీలకు క్షేమము కలుగజేయు ఒకడు వచ్చినని విని బహుగా దుఃఖపడిరి. 11వ వచనము. అంతటా నేను యెరూషలేమునకు వచ్చి 3 దినములు అక్కడనే ఉండి, రాత్రియందు నేనును నాతో కూడా ఉన్న కొందరును లేచితిమి. యెరూషలేమును గూర్చి దేవుడు నా హృదయమందు పుట్టించిన ఆలోచన నేనెవరితోనైనను చెప్పలేదు. మరియు నేను ఎక్కియున్న పశువు తప్ప మరి ఏ పశువును నా యొద్ద ఉండలేదు. నేను రాత్రికాలమందు లోయ ద్వారము గుండా భుజంగపు బావి ఎదుటికిని పెంట ద్వారము దగ్గరకును పోయి పడద్రోయబడిన యెరూషలేము యొక్క ప్రాకారములను చూడగా దాని గుమ్మములు అగ్ని చేత కాల్చబడి ఉండెను. 14వ వచనము. తరువాత నేను బుగ్గ గుమ్మమునకు వచ్చి రాజు కోనేటికిని వెళ్ళితిని, కాని నేను ఎక్కియున్న పశువు పోవుటకు ఎడము లేకపోయెను. నేను రాత్రియందు మడుగు దగ్గర నుండి పోయి ప్రాకారమును చూచిన మీదట వెనుకకు మరలి లోయ గుమ్మములో పడి తిరిగి వచ్చితిని. అయితే నేను ఎచ్చటికి వెళ్ళినది, ఏమి చేసినది అధికారులకు తెలియలేదు. యూదులకే గాని, యాజకులకే కాని, యజమానులకే గాని, అధికారులకే కాని, పనిచేయు ఇతరమైన వారికే గాని నేను ఆ సంగతి చెప్పి ఉండలేదు. అయితే వారితో నేనిట్లంటిని, మనకు కలిగిన శ్రమ మీకు తెలిసేయున్నది. యెరూషలేము ఎట్లు పాడైపోయెనో, దాని గుమ్మములు అగ్ని చేత ఎట్లు కాల్చబడినో మీరు చూచియున్నారు. మనకు ఇక మీదట నింద రాకుండా యెరూషలేము యొక్క ప్రాకారమును మరలా కట్టుదము రండి. ఇదియుగాక
నాకు సహాయము చేయు దేవుని కరుణాహస్తమును గూర్చియు రాజు నాకు సెలవిచ్చిన అన్నిటినీ నేను వారితో చెప్పితిని. అందుకు వారు, మనము కట్టుటకు పూనుకొందము రండని చెప్పి ఈ మంచి కార్యము చేయుటకే బలము తెచ్చుకొనిరి. అయితే హోరోనీయుడైన సన్బల్లాటును, అమ్మోనీయుడైన దాసుడగు టోబియా అనువాడును, అరబీయుడైన గెషెమును ఆ మాట వినినప్పుడు షమ్మూను హేళన చేసి, మా పని తృణీకరించి, మీరు చేయు పని ఏమిటి? రాజు మీద తిరుగుబడి చేయుదురా అని చెప్పిరి. అందుకు నేను, ఆకాశమందు నివాసి అయిన దేవుడు తానే మా యత్నములను సఫలము చేయును గనుక ఆయన దాసులమైన మేము కట్టుటకు పూనుకొనుచున్నాము. యెరూషలేమునందు మీకు భాగమైనను స్వతంత్రమైనను జ్ఞాపక సూచన అయినను లేదని ప్రత్యుత్తరమిచ్చితిని. ప్రధాన యాజకుడైన 3వ అధ్యాయమండి. ప్రధాన యాజకుడైన ఎల్యాషీబును అతని సహోదరుడైన యాజకులను లేచి గొర్రెల గుమ్మమును కట్టి ప్రతిష్ఠించి తలుపులు నిలిపిరి. హమ్మోయ గోపురము వరకును హనయేలు గోపురము వరకును ప్రాకారమును కట్టి ప్రతిష్ఠించిరి. అతని ఆనుకొని ఎరుకో పట్టణపు వారు కట్టిరి. వారిని ఆనుకొని ఇమ్రీ కుమారుడైన జక్కూరు కట్టెను. మత్స్యపు గుమ్మమును హస్సేనాయ వంశపులో కట్టిరి. మరియు వారు దానికి దూలములను ఎత్తి తలుపులు నిలిపి తాళములను గడియలను అమర్చిరి. వారిని ఆనుకొని అక్కోజునకు పుట్టిన ఊరియా యాజకుడైన మెరేమోతును, వారిని ఆనుకొని మెషెజాయేబులకు పుట్టిన బెరెక్యా కుమారుడైన మెషుల్లామును, వారిని ఆనుకొని బయనా కుమారుడైన సాదోకును, వారిని ఆనుకొని తెకోవ్యులను బాగుచేసిరి. అయితే జనుల అధికారులు తమ ప్రభువు పనిచేయ నొప్పుకొనకపోయిరి. తమ గుమ్మమును బాగుచేయవారు ఎవరనగా పాసేయ కుమారుడైన యెహోయాదాయును, బెసోద్యా కుమారుడైన మెషుల్లామును దానికి దూలములను ఎత్తి తలుపులు నిలిపి తాళములను గడియలను అమర్చిరి. వారిని ఆనుకొని గిబియోనీయులను, మిస్పావారును, గిబియోనీయుడైన మెలట్యాయును, మెరోనోతీయుడైన యాదోనును, ఏటి యువతల ఉన్న అధికారి న్యాయాధిపీఠముంచబడు స్థలము వరకు బాగుచేసిరి. వారిని ఆనుకొని బంగారపు పనివారి సంబంధి అయిన హర్షాయా కుమారుడైన ఉజ్జీయేలు బాగుచేయువాడై ఉండెను. అతని ఆనుకొని ఔషధ జ్ఞానియగు హనన్యా పని జరుపుచుండెను. యెరూషలేము యొక్క వెడల్పు గోడ వరకు దాని ఉండనిచ్చిరి. వారిని ఆనుకొని యెరూషలేములో సగభాగమునకు అధిపతి అయిన హూరు కుమారుడైన రెఫాయా బాగుచేసెను. 10వ వచనము. వారిని ఆనుకొని తన ఇంటికి ఎదురుగా హారూపపు కుమారుడైన యోదాయా బాగుచేసెను. అతని ఆనుకొని అషబ్న్యా కుమారుడైన హట్టూషు పని జరుపువాడై ఉండెను. 2వ భాగమును అగ్నిగుండముల గోపురమును హారీము కుమారుడైన మల్కీయాయును, పహత్మోయాబు కుమారుడైన హషూబును బాగుచేసిరి. వారిని ఆనుకొని యెరూషలేములో సగమును అధిపతి అయిన హల్లోహేషు కుమారుడైన షల్లూమును అతని కుమారులను బాగుచేసిరి. లోయ ద్వారమును హానూనును జానోహ కాపురస్తులను బాగుచేసి కట్టిన తర్వాత దానికి తలుపులను తాళములను గడియలను అమర్చరి. ఇదియుగాక పెంటద్వారము వరకుండు గోడ 1000 మూరల దగును గనుక వారు కట్టిరి.
బేత్‌హక్కెరెము ప్రదేశమునకు అధిపతి అయిన రేకాబు కుమారుడైన మల్కీయా పెంటగుమ్మమును బాగుచేసి అతడు దాని కట్టిన తరువాత దానికి తలుపులు నిలిపి తాళములను గడియలను అమర్చెను. అటు వెనుక మిస్పా ప్రదేశమునకు అధిపతి అయిన కోల్హోజే కుమారుడైన షల్లూము దార యొక్క గుమ్మమును బాగుచేసి కట్టిన తరువాత దానికి తలుపులు నిలిపి తాళములను గడియలను అమర్చెను. ఇదియుగాక దావీదు పట్టణమందు క్రిందకు పోవు మెట్ల వరకు రాజు తోట యొద్దనున్న సిలోయాయి మడుగు యొక్క గోడను అతడు కట్టెను. అతని ఆనుకొని బేత్సూరులో సగము భాగమునకు అధిపతియు అజ్బూకు కుమారుడైన నెహెమ్యా బాగుచేసెను. అతడు దావీదు సమాధులకు ఎదురుగానున్న స్థలముల వరకును కట్టబడిన కోనేటి వరకును పరాక్రమశాలుల ఇండ్ల స్థలము వరకును కట్టెను. అతని ఆనుకొని లేవీలలో బానీ కుమారుడైన రెహూము బాగుచేసెను. అతని ఆనుకొని తన భాగంలో కెయీలా యొక్క సగభాగమునకు అధిపతి అయిన హషబ్యా బాగుచేయువాడాయెను. అతని ఆనుకొని వారి సహోదరులైన హేనాదాదు కుమారుడైన బవ్వై బాగుచేసెను. అతడు కెయీలాలో సగము భాగమునకు అధిపతిగా ఉండెను. అతని ఆనుకొని మిస్పాకు అధిపతియు యేషూవ కుమారుడైన ఎజేరు ఆయుధముల కొట్టు మార్గమునకు ఎదురుగానున్న గోడ మలుపు ప్రక్కను మరి ఒక భాగమును బాగుచేసెను. అతని ఆనుకొని ఆ గోడ మలుపు నుండి ప్రధాన యాజకుడైన ఎల్యాషీబు ఇంటి ద్వారము వరకు ఉన్న మరి ఒక భాగమును జబ్బయి కుమారుడైన బారూకు ఆసక్తితో బాగుచేసెను. అతని ఆనుకొని ఎల్యాషీబు ఇంటి ద్వారము నుండి ఆ ఇంటి కొన వరకు హక్కోజునకు పుట్టిన ఊరియా కుమారుడైన మెరోమోతు బాగుచేసెను. అతనిని ఆనుకొని యోర్దాను మైదానములో నివాసులైన యాజకులు బాగుచేయువారైరి. వారిని ఆనుకొని తమ ఇంటికి ఎదురుగా బెన్యామీను అషూబు అనువారు బాగుచేసిరి. వారిని ఆనుకొని తన ఇంటి యొద్ద అనన్యాకు పుట్టిన మయాషయ కుమారుడైన అజర్యా పుట్టెను. అతని ఆనుకొని అజర్యా ఇల్లు మొదలుకొని గోడ మలుపు మూల వరకును హేనాదాదు కుమారుడైన బిన్నూయి మరి ఒక భాగమును బాగుచేసెను. అతని ఆనుకొని గోడ మళ్ళిన దిక్కున చెరసాల దగ్గర రాజు నగరులలో నిలుచు మహాగోపురము వరకు ఉబై కుమారుడైన పలాలు బాగు చేయబడివాడేను. అతని ఆనుకొని పారుషు కుమారుడైన పెదాయ బాగుచేసెను. ఓపేలోనున్న నెతీనీయులు తూర్పువైపు నీటి గుమ్మము ప్రక్కను దానికి సంబంధించిన గోపురము దగ్గరను బాగుచేసెను. వారిని ఆనుకొని ఓపేలు గోడ వరకు గొప్ప గోపురమునకు ఎదురుగానున్న మరి ఒక భాగమును తెకోవీయులు బాగుచేసెను. గుర్రపు గుమ్మమునకు పైగా యాజకులందరూ తమ ఇండ్లకి ఎదురుగా బాగుచేసిరి. వారిని ఆనుకొని తన ఇంటికి ఎదురుగా ఇమ్మేరు కుమారుడైన సాదోకు బాగుచేసెను. అతని ఆనుకొని తూర్పు ద్వారమునకు కాయు షెకన్యా కుమారుడైన షెమయా బాగుచేసెను. అతని ఆనుకొని షెలెమ్యా కుమారుడైన హనన్యాయును జాలాపు 6వ కుమారుడైన హానూనును మరి ఒక భాగమును బాగుచేయువారైరి. వారిని ఆనుకొని తన గదికి ఎదురుగా బెరేక్యా కుమారుడైన మెషుల్లాము బాగుచేసెను. అతని ఆనుకొని నెతీనీయుల స్థలమునకును మిక్పాదు ద్వారమునకు ఎదురుగా ఉన్న వర్తకుల స్థలము యొక్క మూల వరకును బంగారపు పనివాని కుమారుడైన మల్కీయా బాగుచేసెను. మరియు మూలకును గొర్రెల గుమ్మమునకును మధ్యను బంగారపు పనివారును వర్తకులను బాగుచేసిరి. ఈ పరిశుద్ధ వాక్యం దేవుని నామానికి మహిమ కలుగును గాక. క్రొత్తవారు వింటుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.